హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈషా 3535 మన వ్లాగ్స్. ఈరోజు మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. యాక్చువల్గా అయితే ఫ్లైట్ 7:45కి, మేము 5:45కి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మేమైతే ఢిల్లీకి వెళ్తున్నాము. ఢిల్లీలో ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఢిల్లీ టు జోగర్కి ఫ్లైటే ఉంది. మళ్ళీ మేము టోటల్ 24 మెంబర్స్ వెళ్తున్నాము. ఒక ట్రిప్ లాగా 1 వీక్ ప్లాన్ చేసుకున్నాము. అన్ని టెంపుల్స్ చూసేద్దామని. నార్త్ సైడ్ అంతా చూసారు కదా, ఇక్కడ చెకింగ్ జరుగుతుంది. స్టార్ట్ అవ్వాలి, టైం అయిపోతుంది కదా. అది మేము వెళ్ళబోయే ఫ్లైట్, అది ఫ్లైట్ ఎక్కేసాము లోపలికి. అంతా నార్త్ సైడ్ అంతా చూడాలనుకుని అందరము ప్లాన్ చేసుకుని 1 మంత్ బ్యాకే మేము అందరం స్టార్ట్ అయ్యామండి. ఇది లోపల నుంచి అదేంటో కానీ నాకు ఎవ్రీ టైం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా సరే నాకు విండో సీటే వస్తుంది. బాగున్నాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అక్కడ మేము ఫ్లైట్ దిగిన తర్వాత తీసుకున్న పిక్చర్స్ అండి ఇవి, వీడియోస్ చూసారు కదా. లోపల మేము 6 మెంబర్స్ అంతా ఒక చోట ఉన్నాము. రిమైనింగ్ వాళ్ళంతా ఇంకా ఫ్రంట్లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ మేము వచ్చేసి జోగర్ ఫ్లైట్ ఇది. అక్కడ దిగిన తర్వాత అక్కడ మేము 11:30కి దిగాము. 11:30 కాదు, యాక్చువల్లీ 11:35. ఇక్కడ ఏంటంటే క్యాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది జోగర్ ఎయిర్పోర్ట్. ఇక్కడికి రీచ్ అయిపోయాము. అందరం వచ్చేసాము ఇక్కడికి. చూసారా, చాలా ఎండ అయితే ఉంది. మేము అనుకున్నాము హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి, అక్కడ కూడా వర్షాలు ఉంటాయేమో అనుకున్నాము, కానీ చాలా హాట్గా అయితే ఉంది. క్యాబ్స్ మాట్లాడుకున్నాము. ఆ డ్రైవర్స్ మంచి బట్టలు అయితే చూపించారు మాకు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం తిన్నాము, లంచ్ చేసుకున్నాము. చేసిన తర్వాత మాకు హోటల్ వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ దర్శనం చేపిస్తామన్నారు. కానీ వెళ్ళిన తర్వాత ఇంకా ఈరోజంతా టైం వేస్ట్ అయిపోతుంది, ఒకసారి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ అందరం స్టార్ట్ అయ్యామండి. చూసారా, మా వాళ్ళందరూ ఇక్కడే వెయిట్ చేస్తున్నాము. చాలా రష్ అయితే ఉంది. మేము నార్మల్గానే బాగానే ఉంటుందేమో ఈవినింగ్ టైంలో కదా అనుకున్నాం, కానీ చాలా రష్ ఉంది. ఇక్కడ నుంచి చూసారా, ఈ చుట్టూ అంతా లైన్సే అంతా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఒక అతను పైకి ఎక్కుతున్నాడు చూడండి. ఇక్కడ నుంచి మా వాళ్ళందరికీ గ్రూప్ ఫోటో అయితే తీశాను. తర్వాత చూసారా, అక్కడ ఒక అతను పైకి ఎక్కుతున్నాడు. పైకి ఎక్కి అక్కడ జెండా పెట్టి అక్కడి నుంచి ఇలాంటిది సేమ్ గోపురం పక్కన ఇంకొకటి ఉంటుంది. ఇదేంటంటే ఇక్కడి నుంచి అక్కడికి ఈ తాడు కడితే ఏంటంటే ఈ శివుడు, ఆ గోపురం వచ్చేసి పార్వతీదేవి అంట. ఈ తాళ్ళు కట్టడం వల్ల ఏంటంటే ఇలాగే కలిసి ఉండాలి బంధువులు. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, భర్తలు అలాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ అలా తాళ్ళు కడితే వాళ్ళ బంధం గట్టిగా ఉంటుందని ఇక్కడ నమ్మకం అంట. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము హారతి అయితే తీసుకున్నాము. చూడండి, ఇక్కడ మా వాళ్ళందరికీ జెంట్స్కి ఒక గ్రూప్ ఫోటో అయితే తీశాను. చూసారా, అందరూ మా వాళ్ళందరూ చాలా అలసిపోయాం కదా, నేను చిన్నాము. తర్వాత మేమిద్దరము. ఇది సెకండ్ డే మార్నింగ్ హోటల్లో. చూడండి, రెడీ అయిన తర్వాత సైడ్లో ఎంత పెద్ద తీసుకున్నాం పిక్చర్స్. చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి. ఆంటీ అంకుల్ నేను రష్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ సేమ్ ఇదే టెంపుల్కి మళ్ళీ దర్శనానికి వచ్చాము. ఎందుకంటే హోటల్ వాళ్ళు మాకు దర్శనం చేయిస్తారన్నారు కదా. తర్వాత మా ఫ్రెండ్స్లో కూడా ఒక 3 మెంబర్స్ దర్శనం చేసుకోలేదు. ఇంకా వాళ్ళ కోసం, మా అందరి కోసం మళ్ళీ సెకండ్ టైం కూడా అవుతుందని చెప్పేసి వెళ్ళాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము హారతి ఇచ్చాము. వీరందరూ మా గ్రూపు. చాలా బాగా అయితే దర్శనం జరిగింది. కాకపోతే చాలా రష్ ఉండడం వల్ల బాగా అయితే లేట్ అయితే అయింది. దగ్గర మాకు 3 అవర్స్ పట్టింది దర్శనం. మేము ఇక్కడ కాశీకి స్టార్ట్ అయ్యాము. వారణాసి ట్రైన్ ఇది. కాకపోతే మేము 24 మెంబర్స్లో ఒక 9 మెంబర్స్ మాత్రమే ట్రైన్ రీచ్ అయ్యాము. ఉన్న వాళ్ళందరూ మిస్ అయిపోయారు. కాకపోతే చూడాలి మా బాధ, మేము ఎక్కాల ట్రైన్లో దిక్కోవాలా వాళ్ళ కోసం అని. అంత టెన్షన్ అంటే అంత టెన్షన్ పడ్డాము.
సాడ్గా వెళ్ళాము. ఇది అందరూ మిస్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలతో ఉన్నారు అని చాలా అయితే చాలా ఫీల్ అయ్యాము. ఇంకా ఏం చేస్తాం, తప్పదు కదా. మేమైతే వెళ్ళిపోయాము ట్రైన్లో వారణాసి. అక్కడ మాకు ఆల్రెడీ హోటల్ బుక్ అయింది కాబట్టి డైరెక్ట్గా ఆల్రెడీ మాకు అక్కడ హోటల్ బుక్ అయింది కాబట్టి మాకు లోకల్లో తెలిసిన వాళ్ళు వాళ్ళ క్యాబ్లో తీసుకెళ్ళి హోటల్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేవరకు వెయిట్ చేస్తూ ఏదో ఈవినింగ్ డిన్నర్ చేసేసి ఇంకా పడుకుని మార్నింగ్ ఇంకా కాశీ శివుడి దర్శనం చేసుకోవడానికి రెడీ అయితే అయిపోవాలి. ఇదే హోటల్ మంతవ్య, కొత్తగా కట్టారంట, చాలా బాగుంది. వాళ్ళు వెళ్ళగానే వెల్కమ్ స్వీట్ ఇచ్చారు, డ్రింక్ కూడా ఇచ్చారు. ఎంజాయ్ చేసి తినేసాము. గుర్తుగా ఉండడం కోసం మేము ఒక ఫోటో కూడా తీసుకున్నాము. ఇదే మా రూమ్, చాలా బాగుంది కదా, చాలా స్పేసియస్గా అయితే ఉంది. మేము వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయట్లేదు, ఎందుకంటే మేము వచ్చేసరికి 8 o'clock అయింది. వాళ్ళు ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చారు. మేమైతే ఇంకా నిద్ర వస్తుంది, బాగా టైర్డ్ అయిపోయామని చెప్పేసి పడుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేవాలి, ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా టెంపుల్కి అని చెప్పేసి ఇంకా పడుకుని లేచిన తర్వాత ఇది మార్నింగ్ మొన్న హోటల్లో టిఫిన్ మనకి ఎప్పుడు ఇష్టమైన పూరి కర్రీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.